అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. ఆయన ఒక లెజెండ్. విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు రావు గోపాలరావు. విలనిజానికి సరికొత్త అర్థం చెప్పిన నటుడు ఆయన. అయితే అంతటి మహానటుడు చనిపోయిన సమయంలో అంత్యక్రియలకి ఒక్క స్టార్ హీరో కూడా హాజరు కాలేదట. రావు గోపాలరావు కాకినాడకు సమీపంలో ఉండే గంగనపల్లి గ్రామంలో జనవరి 14, 1937 సంక్రాంతి పర్వదినాన జన్మించారు. రావు సత్యనారాయణరావు, సీతాయమ్మ ఆయన తల్లిదండ్రులు. మొదటి నుంచి నాటకాలంటే గోపాలరావుకి విపరీతమైన ఆసక్తి. అతని స్నేహితులు గోపాలరావుని బాగా ప్రోత్సహించేవారు. అతను నటించిన ధన్యజీవులు అనే నాటకం గోపాలరావుకి మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆయన నాటకాల వైపు మొగ్గు చూపారు. దాంతో అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ అనే సంస్థను నెలకొల్పి ఎన్నో సాంఘిక నాటకాలను అనేక చోట్ల ప్రదర్శించారు. ఆ రోజుల్లో కోస్తా జిల్లాలలో పండుగలకు, పబ్బాలకు పరిషత్ నాటక పోటీలు విస్తృతంగా జరిపేవారు. గోపాలరావు పరిషత్ నాటకాలకు వస్తే అతనికే ఉత్తమ నటుడి బహుమతి దక్కేది. నట సార్వభౌముడు ఎస్వి రంగారావుని, దర్శకుడు రామినేడుని సన్మానించాలని గోపాలరావు స్నేహితులు రాజమహేంద్రవరంలో ఒక సభను ఏర్పాటు చేసి అందులో కీర్తిశేషులు నాటకాన్ని ప్రదర్శించారు. అందులో మురారి పాత్ర పోషించిన గోపాలరావు నటనకు ముగ్ధులైన రామినేడు గోపాలరావుని మద్రాస్కి పిలిపించారు. ఇందులో ఎస్వి రంగారావు ప్రమేయం కూడా ఉంది. రామినేడు దర్శకత్వం వహించిన 1966లో రిలీజ్ అయిన భక్తపోతన రంగారావుది శ్రీనాథుని పాత్ర. అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టం ఉంది. ఆ సందర్భంగా శ్రీనాథుడు రాజు కాళ్ళకి దండం పెట్టాలి. ఎవరంటే వాళ్ళకి దండం పెట్టడానికి ఇష్టపడని రంగారావు రావు గోపాలరావుని పిలిపించి అతని చేత రాజా మామిడి శింగనామార్తిని పాత్ర పోషింపజేసి అతని కాళ్లకు దండం పెట్టారు. అలా రంగారావు ఆశీస్సులు పొందే అవకాశం గోపాలరావుకి దక్కింది. గోపాలరావు సహకళాకారిణిని వివాహమాడడం కూడా ఆయన కళలకు ఇచ్చే ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది. ఆయన భార్య కమలకుమారి ప్రఖ్యాత హరికథా కళాకారిణి. కాకినాడ సూర్యకళా మందిరంలో ఆమె హరికథా కాలక్షేపం చేస్తుండగా ఆ కార్యక్రమానికి హాజరైన గోపాలరావు ఆమె మీద మనసు పారేసుకున్నారు. తరువాత రాజమహేంద్రవరం లలిత కళా నికేతన్ వాళ్ళు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే ఇద్దరు 1966లో ఒక ఇంటి వారయ్యారు. రావు గోపాలరావు సినిమాల్లో విలన్గా నటించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఆయన ఒక హీరో. ఎవరి గురించి చెడుగా మాట్లాడడం ఆయనకు తెలియదు. ఇంటికి వచ్చిన వారికి ఎన్నడూ తిండి పెట్టకుండా పంపేవారు కాదట. 100 మందికి వంట చేసి పెట్టిన రోజులు కూడా ఉన్నాయని ఆయన భార్య వివరించారు. రావు గోపాలరావు గారి ఆరోగ్యం, షూటింగులు, రాజకీయాల్లో నిద్రలేమి, సరిపడా ఆహారం లేకపోవడం వల్ల క్షీణించింది. మధుమేహంతో కిడ్నీలు దెబ్బతిన్నాయి. ధూమపానం కూడా అనారోగ్యాన్ని పెంచింది. 1994 ఆగస్టు 13న 57 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తన ఆస్తులను నమ్మిన వారి చేతుల్లో కోల్పోయారట. చికిత్సకు కూడా డబ్బులు లేని పరిస్థితులు, దాచుకున్న కొద్ది మొత్తంతో వైద్యం చేయించుకున్న ఫలితం లేకపోయిందట. అంతటి మహానటుడి అంత్యక్రియలకి ఒక్క స్టార్ హీరో కానీ, నిర్మాత కానీ హాజరు కాకపోవడం బాధాకరమైన విషయం. అల్లు రామలింగయ్య, పిఎల్ నారాయణ, రేలంగి, జయకృష్ణ వంటి కొందరు సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారట. తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్కి తరలి వెళ్ళిపోవడం, ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగడం దీనికి ఒక కారణమని కొందరు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఒక లెజెండ్కు దక్కాల్సిన గౌరవం ఇది కాదని ఆయన మిత్రులు నేటికీ బాధపడతారు. రావు గోపాలరావు గారి కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.